ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ఉల్లాస పల్లవిత. ప్రియ భగవద్బంధువులారా, గోదాస్థుతిలో వేదాంత దేశికులు రకరకములైనటువంటి ఉన్నత భావాలని అమ్మ విషయములో వ్యాఖ్యానాలుగా మనకి అందిస్తూ, నిన్న మనం గోదావరి నామదేశ గ్రహణ స్వీకారం వల్ల ఆ నది పొందినటువంటి ఔత్కృష్యాన్ని గురించి చెప్పుకున్నాం కదా. ఈవేళ ఈ గోదాదేవిని కొంచెం స్నేహితులందరూ కూడా చుట్టూ చేరి ఎలా పరాచికాలాడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని చాలా అందంగా అద్భుతంగా ఆవిష్కరిస్తారు. పెళ్లి కూతురుని చెలికత్తెలందరూ కూడా చుట్టూ చేరి ఆ అమ్మాయిని ఏడిపించాలనే ఉద్దేశంతో మీ ఆయన అంటే అంత నల్లగా ఉన్నాడు అని అనడం, నిజంగా ఉండకపోయినా సరే. అదే నేను నాకేసి చూస్తే ఎవరికేసో అనుకున్నాను, పాపం కొంచెం మెల్లకన్నులా ఉందిలే అని ఇలా అన్నీ మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఆట పట్టించినట్లుగాట గోదాదేవిని కూడా చెలికత్తెలందరూ కూడా చాలా ఆట పట్టించారు అంటారు వేదాంత దేశికులు ఈనాటి 13వ శ్లోకంలో. ఆ శ్లోకాన్ని మనం చూద్దాం. నాగేశయస్సుతను పక్షిరదః కదంతే జాత స్వయం వరపతిః పురుష పురాణః ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం నాగేశయస్సుతను పక్షిరదః కదంతే. స్నేహితులందరూ వచ్చారట. అమ్మ ఏమో ఈ భూమిలో అవతరించేటప్పటికి కృష్ణదేవరాయల వారు అంటారు, ఆ నాగకన్యకలు పాతాళ కన్యకలు అందరూ కూడా వచ్చి ఆమె ఇంటి చుట్టూ స్నేహితురాళ్లుగా అవతరించారట. వాళ్ళందరూ కూడా గోదాని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే దగ్గరకు వచ్చి కూర్చుని ఒక్కొక్కరే ఒక్కొక్క అలంకారం చేసుకుంటూ ఒక నలుగురు గోదాదేవి వినాలి అని ఇలా మాట్లాడుకుంటున్నారట. అందులో ఒక అమ్మాయి మనలో మనం అనుకోవడం కాదే, ఆ అమ్మాయినే అడుగుదాం ఏం చెప్తుందో చూద్దాము అంటోందిట. అంటూ సుతను, తను అంటే శరీరం, సుతను అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, ఈ డ్రెస్సులో ఇంత ఇదిలో ఎంత బాగున్నావే అని లౌకికంగా స్నేహితులు అన్నట్లుగానే గోదాదేవిని ఆమె చెలికత్తెలు అంటూ, ఏమిటి మీ వారు నాగేశయః, మరి పాము మీద పడుకుంటారట, మరి అదేదో చాలా విచిత్రమైన పక్కట ఎప్పుడూ బుసలు కొడుతూ ఉంటుందట, పైగా గాలే ఆహారంగా భోజనం చేయడం వల్ల ఇటు పడుకుంటే అటు ఎత్తుగా వచ్చేస్తుంటే, అటు పడుకుంటే ఇటు గాలి నిండిపోయి పడక్కి వస్తూ ఉందట, పడుకోవడమే చాలా కష్టంట, పాపం అయ్యో రేపు నీకు ఎన్ని కష్టాలు వస్తాయో తల్లి అంటూ ఆయన ఇంట్లో ఉండేటువంటి పాన్పు యొక్క వైభవాన్ని గురించి ఎక్కిరిస్తోందట ఒక చెలికత్తె ఆవిడ దగ్గరకు వచ్చి. ఇంతలో రెండో అమ్మాయి వచ్చి అంటుందట, ఫోన్లే ఏదో అవుతారా, అది వదిలిపాడై నేను ఇంకో విశేషం విన్నాను నీకు తెలుసా, పక్షిరథ కథంతే, చక్కగా కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామండి అందనుకో, వెంటనే ఓ పక్షి రెడీ అయిపోతుందిట నా మీద ఎక్కండి అనుకుంటూ. ఓడుం పుళ్ళేరి అంటారు నమ్మాళ్వార్లు అనేటువంటి ఆళ్వార్లు, ఓ పక్షిని సిద్ధంగా పెట్టుకుంటాడమ్మా, ఎక్కడికైనా బయలుదేరదామంటే చాలు రెక్కలాడించుకుంటూ అది వచ్చి కూర్చుంటుంది అని అంటారు. అలాగా ఫోన్లే ఎక్కితే ఎక్కారు, పక్షిరథం అయితే ఏమిట్లే అంటే ఆ పడక ఏం చేస్తుంది, ఆదిశేషుడు అనేటువంటిది పక్కగా అది ఇంట్లోనే కూర్చోదు, అన్ని సేవలు నేనే చేసుకుంటాను అని చెప్పి నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన
స్నాన వర్షాతప వారణాదిభిః శరీరభేదైః తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతి ఉదీరితే జనైః అని. ఆయన బయటకు వెళ్దాము, కాళ్ళకి ఏదైనా కాస్త పాదరక్షలు వేసుకుందామంటే నేనే అని వేసేసుకుంటూ ఉంటుంది. అలా వేసుకునే సమయంలో ఈయన ఈ పక్షిరథుడు కదా, గరుత్మంతుడికి పామేమో శత్రువు అనమాట. వెంటనే పైన ఎవరు కూర్చున్నారో చూడకుండా ఒకసారి ముందుకు వంగి ఆ పామును ఒక కాటు వేద్దామని చూస్తుందిట ఈ పక్షి. దాంతో మీ ఇద్దరు పైన కూర్చున్న వాళ్ళ గతి అమ్మా ఆ భగవంతుడికే తెలియాలి తల్లి, ఎలా కూర్చుంటావో, ఎలా ఎగురుతావో, ఎలా వెడతావో నాకు తెలీదు. పరస్పర శత్రువులైనటువంటి వాళ్ళు ఇద్దరు, ఒక గరుత్మంతుడు ఒక ఆదిశేషుడు, ఇద్దరు సేవకులుగా అనుక్షణం దెబ్బలాడుకుంటూ ఆ స్వామి దగ్గర ఉంటారట కదా, పాపం ఎలా పడతావే తల్లి అనుకుంటూ రెండవ ఆవిడ వచ్చి పలకరిస్తోందిట. ఎప్పుడు జాత స్వయంవరపతి పురుష పురాణ. ఇంతలో మూడో ఆవిడ వస్తుందిట. ఏదో పచ్చెక్కారో, వాహనం ఎక్కారో, లేకపోతే పాము ఎక్కారో, ఏదో ఒకటి అనుకుందాం పోనీ. అబ్బాయి ఏమన్నా ఈడు జోడు చక్కగా అందంగా ఉంటాడా అని చూస్తే మన అమ్మాయి ఏమో సుతను, ఈయనేమో పురుష పురాణ, పురాణ పురుషుడు, 90 ఏళ్ల నాటినాడు ముసలి వాడిని చేసుకుంటోంది. అసలు ఆయనే ముందు నడవగలడో లేడో గడగడ వణికిపోతూ వస్తే మనమ్మాయే చేయి పట్టుకుని తీసుకువెళ్లాలో ఏమిటో. పైగా స్వయంవరపతి. పోనీ పెద్దవాళ్ళు అంట కట్టారా, చేసుకోవలసి వచ్చిందా ఈ పెళ్లి అని బాధపడడం కాదు, స్వయంవరం ఎన్నుకుంది. వాళ్ళ నాన్నగారు గోదాదేవికి 106 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ల వైభవాన్ని, దైవ వైభవాన్ని అంతటినీ కూడా వివరిస్తూ ఉంటే అందులో ఈ పురాణ పురుషుణ్ణి ఈవిడ తనంత తానుగా ఎన్నుకొని పతిగా వరించిందమ్మా. ఇంత ముసలాడు దొరికాడు ఈ లావణ్యవతికి అని చెప్పి మూడో ఆవిడ వచ్చి అతని యొక్క వయస్సుని గురించి, ఆ పురాణ పురుషత్వాన్ని గురించి ఆవిడ మేళమాడుతుంట. ఏవం విధాహ సముచితం ప్రణయం భవత్యాహ. నాలుగో ఆవిడ అంటుందట, ఎలాగైనా మన అమ్మాయి గొప్ప సెలక్షన్ చేసుకుందిలేవే, ఇలా ఎవ్వరూ చెయ్యలేరు. మీరిప్పుడికి 3 విషయాలు చెప్పారు, నేను 3 విన్నాను. కుర్రాడా చూస్తే కుర్రాడు కాదు, ఓ ముసలాన్ని తెచ్చి పెట్టుకుంది, హాయిగా విశ్రాంతి తీసుకుంటుందా అంటే ఆ పాము మీద ఎగిరెగిరి పడాలో ఏమో పాపం. బయటకు పోదామంటే ఈ పక్షిగారు ఎక్కించుకుని ఓ రెక్కటు ఓ రెక్క ఇటు మధ్యలో పాముని కొట్టడానికి ఆగేటప్పటికి ఆయన కింద పడుతుందో ఆవిడ కింద పడుతుందో మనకి తెలీదు. ఆహా, సముచితం ప్రణయం, చాలా గొప్ప ప్రేమలే ఈ స్వయంవరం ఉందే, వాళ్ళిద్దరికే తగినది అని చెప్పి సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం. ఈ సఖీనాం చెలులందరి యొక్క పరిహాసగిరః, చాలా ఆ అమ్మాయిని ఏడిపించడం కోసం పలికేటువంటి పరాచిక వాక్కులన్నీ ఉన్నాయే అవి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అని అంటారు వేదాంత దేశికులు. అయితే మరి ఈ శ్రీరంగనాథుడిని ఈవిడ ఎలా ఇష్టపడింది, ఇంత పురాణ పురుష అని అన్నారు కదా. ఈ 3 విషయాలు వాళ్ళ విషయంలో మనం ఎలా సమర్థించాలి అని అంటే, ఏమండి ఆయన నిత్య యవ్వనుడు, ఎప్పటికప్పుడే కొత్త కొత్త రూపాన్ని ధరించేటువంటి స్వామి. అజాయమానః బహుధా విజాయతే, ఆయనకి అసలు పుట్టుకే లేదండి అంటుంది శృతి. మళ్ళీ వెంటనే బహుధా విజాయతే, ఎన్నో రకములుగా అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. ఆయన అలా నిత్య యవ్వన మూర్తిగా వస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకి తగినటువంటి రూపాన్ని అమ్మ కూడా ధరించి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోహ యశ అనపాయని. ఆయన ఏ అవతారం ఎత్తితే ఆ అవతారానికి తగినటువంటి అద్భుత రూపాన్ని ఈవిడ కూడా తీసుకుంటోంది. కాబట్టి తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం అని అన్నట్లుగా ఇద్దరికీ తగినటువంటి వయస్సు, ఆ స్వభావము, సౌందర్యము అన్నీ కూడా చాలా బాగా సరిపోయాయి అంటుంది శ్రీరామాయణము అని అన్నట్లుగా ఈయన యొక్క వయస్సుకు తగినటువంటిదే ఆవిడ ఆయన యొక్క దివ్య రూపానికి తగినట్లుగా తాను మారుతూ ఉంటుంది అనేటువంటి వేద ప్రతిపాదిత విషయాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి భగవత్ తత్వాన్ని గురించి అంటూ దాన్ని మళ్ళీ చక్కగా సమర్థిస్తారు అన్నమాట.
ఈయన శేషపాన్పుపై పడుకొని ఉంటాడు అని చెప్పి మనకి విప్ర నారాయణులు అని చెప్పబడినటువంటి తొండర్ అడి పొడి యాళ్వార్ భక్తాంగ్రి రేణువు అనేటువంటి ఆయన అరంగత్తమ్మా పళ్ళి యజుందరులాయే, పళ్ళి యజుందరులాయే, ఆ పాప పానుపు అంటే పాము పడక అంటే నాగేశయనుడు అలాంటి స్వామిని అందిమించి లేవవలసినదిగా మనకి సుప్రభాతాలు తమిళ భాషలో మొట్టమొదటి సుప్రభాతంగా తిరుపల్లి యజుచ్చి అనేటువంటి దాని గురించి మనం విన్నాం కదా అని. అందువల్ల అందమైనటువంటి రూపం కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి స్యందనే గరుడమండిత ధ్వజే కుండినేశ తనయ అని అంటారు లీలాసుకులు ఒక శ్లోకంలో. అంటే అత్యద్భుతమైనటువంటి స్యందనము, అది రథము, అది కూడా గరుడ మండిత ధ్వజము, గరుడ ధ్వజం అందంగా ఎగరవేయబడి అలంకరింపబడినటువంటి దాని మీద కుండినేశ తనయ, ఆ అవతారంలో అమ్మ కుండినేశతనయ రుక్మిణీదేవిగా అవతరించింది కాబట్టి ఆవిడ్ని వివాహమాడాడు అని అనుకూలమైనటువంటి పరమాత్మకి తదనురూపమైనటువంటి అవతారాలుగా శరీరాన్ని ధరించినటువంటి అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని ఒక్కసారి స్ఫురింపచేస్తూ ఈ గరుడ అనేటువంటి పదము ఏమిటండి ఈయన యొక్క గొప్పదనము అంటే వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని, వేదం సాక్షాత్తు గరుత్మంతుడి యొక్క స్వరూపము అని ఒక బృహద్రథంతరౌ పక్షే అంటుంది వేదం. బృహత్ సామ రథంతర సామ అనేటువంటి 2 సామ వేదాలు రెక్కలుగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అలాంటి గరుత్మంతుణ్ణి ధ్వజముగా పెట్టుకున్నటువంటి వాడు అని చెప్తూ అసలు ఈ రెక్కలు అనగానే ఈ పవిత్ర సిద్ధాంతంలోనే చాలా అద్భుతమైన భావన. పైకి కనపడే ఈ రెక్కలు కాదు, జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్రాగా అంటారంటే ఏ 2 రెక్కలు ఉండాలి. ఆచార్యుడు అనేటువంటి వాణ్ణి పక్షిగా తీసుకుంటే జ్ఞానము ఒక రెక్క, కన్ను ఒక రెక్క, అనుష్ఠానం ఆచరణ ఒక రెక్క. అంటే అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి వాటిని పవిత్రంగా ఆచరించాలి అనేటువంటి వేదాంతార్థాన్ని చెప్తూ ఇదంతా కూడా ప్రశంసాత్మకంగా ఉన్న శ్లోకము అంటారు. ఏమిటి ప్రశంసాత్మకము అంటే నీ భృత్యులు కూడా సామాన్యులు కారయ్యా, నీకు పక్కగా ఉండేటువంటి ఆ అనంతుడు ఉన్నాడే, ఏ ఏ సేవలకి ఏ ఏ అనుగుణమైనటువంటి రూపాలు తాను ధరించాలో ఆయా సమయానికి అనుకూలమైన ఆయా రూపాలు తాను ధరించగల భృత్యులు కూడా నీకు ఉన్నారు అని ప్రశంసార్హంగా దీన్ని తీసుకోవాలి అని. భగవంతుడు రూపాలు ఎత్తడం, తదనుగుణమైన రూపాలు అమ్మ ఎత్తడం అక్కడితో ఆగిపోలేదు. నీ భృత్యులు కూడా నువ్వు ఏ అవతారం ఎత్తితే దానికి తగినటువంటి శిష్య అవతారాలని ధరించి రాగలిగినటువంటి సమర్థులు, అంత ప్రమాణమైనటువంటి అంత ఉన్నతమైనటువంటి నిత్యసూరులు ముక్తులు మొదలైనటువంటి వారి చేత అనంత గరుడ విశ్వక్సేనాదుల చేత సేవింపబడేటువంటి శ్రీమన్నారాయణ తత్వమయ్యా నీది అని పరమాత్మని వేద ప్రతిపాద్యుడుగా చెప్పడం అనేటువంటి విశేష ప్రశంస ఈ పైన స్నేహితులు పరాచికాలాడినటువంటి ఈ పదాలలో మనకి గోచరమవుతుంది అనేటువంటిది. పైకి అది నిందగా కనిపిస్తూ లోపలది ప్రశంసార్థంలో ఉండడము అనేటువంటిది ఇది ఒక అద్భుతమైనటువంటి అలంకారంగా ఈ గోదాస్థితిలో మనకి కనిపిస్తుంది అని వేదాంతాచార్యుల యొక్క వర్ణన ప్రతిభా పాటవాలనన్నిటినీ కూడా మనం ఈ శ్లోకంలో దర్శించగలుగుతున్నాము అని పెద్దలందరూ మనకు అనుగ్రహించినటువంటి విషయము. ఇలాంటి అద్భుత శ్లోకాలను మనందరం నేర్చుకుంటున్నాం కదా, కంఠస్థం కూడా చేస్తున్నాం కదా, ఇంట్లో పిల్లల చేత కూడా మనం కంఠస్థం చేయిస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్తోత్రాలని ఇలాంటి వాంగ్మయాన్ని మనకు అందించినటువంటి ఆ ఋషుల నుంచి నేటి ఆచార్య వర్గం వరకు అందరికీ కూడా ఈ జాతి రుణపడి ఉండాలి అని పెద్దలకందరికీ కూడా మనం నమస్కరించుకుంటూ ఓం నమో వెంకట